హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన టాపిక్ కవర్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హెలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్డ్ హోపోనోపోనో నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం. జూన్ 1వ తారీఖున, జూన్ 1 నుంచి ఒక 30 డేస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. 30 డేస్ ప్రోగ్రామ్ యొక్క ఫీజు $999 మాత్రమే. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఉన్నతంగా ఎదగాలి, సక్సెస్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలి, డబ్బులు సంపాదించాలి అని కోరిక ఉంటూనే ఉంటుంది. కానీ ఆ కోరిక ఉంటేనే సరిపోతుందా? గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఉన్నతంగా ఎదగాలి అంటే ముందు మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఇక్కడ ఈరోజు చెప్పే పాయింట్ ఏంటంటే, దేనికోసము మీరు పరిగెట్టాల్సిన అవసరం లేదు. మీరు కరెక్ట్గా మీ మైండ్ సెట్ మార్చుకున్నారా, ప్రతిదీ మీ ముందుకు వస్తుంది. ఇది విశ్వం యొక్క గొప్పతనం, ఏదో నేను చెబుతున్నానని కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క పవర్, యూనివర్స్ యొక్క పవర్. కానీ ఆ పవర్ని అర్థం చేసుకోవాలి అంటే, ఆ యూనివర్స్ శక్తి ద్వారా మీరు అనుకున్నది సాధించాలి అంటే ముందు మీలో ఉన్న శక్తిని గుర్తించాలి. మీలో చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి ప్రతి ఒక్కరిలోనూ. ఆ శక్తిని గుర్తించి దానిని బయటికి తీసుకురాగలిగితే సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఆ శక్తిని, మీలో దాగి ఉన్న ఆ శక్తిని బయటకు తెప్పించడానికి ఎన్నో బ్లాక్స్ అడ్డంగా ఉంటాయి. అవే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ. దానిని ఫస్ట్ రిమూవ్ చేయాలి. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, పాజిటివ్ మైండ్ సెట్. మీ ఆలోచనలు, మీ మైండ్ సెట్ ఎలా ఉంటాయో దానికి తగ్గట్టే మీకు వచ్చే అవకాశాలు కూడా అలాగే ఉంటాయి. ఈ విషయం అర్థం చేసుకోండి. ఎప్పుడూ పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడానికి ట్రై చేయండి. కేవలం మీ ఆలోచనలు ఎప్పుడూ కూడా మీ గోల్స్ వైపే తిరుగుతూ ఉండాలి. అంటే మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో అనే గోల్స్ వైపు తిరుగుతూ ఉండాలి. మీరు వద్దు, మీకు ఇష్టం లేని విషయాల వైపు మీ ఆలోచనని తీసుకుని వెళ్ళకండి. అదే చాలా డేంజర్. చాలామంది చేసే తప్పు. అంటే మీ ఫోకస్ ఎప్పుడూ కూడా మీ గోల్స్ పైనే ఉండాలి. ఎప్పుడైతే మీరు యూనివర్స్ని నమ్మి నాకు ప్రతిదీ నాకు అనుకూలంగా మారుతుంది, నేనెందుకు కష్టపడాలి అంటే ఎఫర్ట్స్ పెట్టాలి, కానీ కష్టపడకుండానే మన దగ్గరికి అన్నీ రావాలి అంటే యూనివర్స్ని ఎప్పుడైతే మీరు నమ్మి రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు తెలియకుండానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. మీ రెగ్యులర్గా చేసే పనుల్లో మార్పు వస్తుంది. ఇది 100% వాస్తవం. ఈ ఒక్క పాయింట్ని కనుక మీరు అర్థం చేసుకొని యూనివర్స్ని నమ్మారా, నేను ఎప్పుడు చెప్పినట్టే అది మీరు యూనివర్స్ అనుకుంటారా లేదా మీరు నమ్మిన దేవుడు అనుకుంటారా, మీ ఇష్టం. కానీ నమ్మారు అంటే గుర్తుపెట్టుకోండి, మీ దగ్గరికి ప్రతిదీ మీరు అడగకుండానే మీ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఇది 100% వాస్తవం. అందుకే ఒక్క విషయం గుర్తుపెట్టుకొని మీరు డిసైడ్ అయిపోండి. ప్రతిరోజు చిన్న చిన్న పనులు, చిన్న చిన్న మార్పులు, లేస్తూనే ఈరోజు నేను ఆనందంగా ఉన్నాను, ఈరోజు నేను చాలా హ్యాపీగా నా ఫ్యామిలీతో కానీ, ఆఫీస్లో కానీ, బిజినెస్లో కానీ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నాను అని డిసైడ్ అయిపోండి అంతే. మీరు గనక నేను హ్యాపీగా ఉంటాను, ఈరోజు నాది అద్భుతమైన రోజు అని డిసైడ్ అయ్యారు అంటే మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రోజు మీరు చేసే చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న అలవాట్లే మీ జీవితాన్ని ఉన్నతంగా మారుస్తుంది. అలాగే మీరు కోరుకున్నది మీ దగ్గరికి తీసుకొని వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే కృతజ్ఞతా భావాన్ని పెంచుకోండి. కలిగి ఉన్న ప్రతిదానికి కృతజ్ఞత చెప్పండి. కావలసిన దానికి కృతజ్ఞత చెప్పండి. మీకు హెల్ప్ చేస్తున్న వ్యక్తులకు కృతజ్ఞత చెప్పండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఈ కృతజ్ఞతా భావాన్ని పెంచుకుంటారో అప్పుడు మీకు రావాల్సిన దానికి, అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీ దగ్గరికి రావడానికి దారులు ఓపెన్ చేస్తున్నారు, డోర్లు మీరే తెరుస్తున్నారు అని అర్థం. చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేను ఈ వీడియో ద్వారా ఒక పాయింట్ని పదే చెప్పాలనుకుంటున్నానంటే, మీరు బలవంతంగా కష్టపడి పరిగెడితే అలసట వస్తుంది. నెమ్మదిగా, కూల్గా, ప్రశాంతంగా మీరు చేయాల్సిన పనిని నమ్మకంగా చేసి చూడండి. అంటే ఎక్కడో ఒక దగ్గర కూర్చొని కోరుకోమని నేను చెప్పను. మీరు చేయాల్సిన పనిని నెమ్మదిగా, నమ్మకంగా యూనివర్స్ పైన భారం పెట్టి చేసి చూడండి. అలసట లేకుండా మీ దగ్గరికి అది వచ్చి చేరుతుంది.
అంటే మీ గమ్యాన్ని మీరు చాలా ఈజీగా రీచ్ అవుతారు. అప్పుడు ఎవరి ద్వారానో సహకారం అందుతుంది మీకు తెలియకుండానే. అది యూనివర్స్ పంపించే అద్భుతం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఎవరి ద్వారానైనా హెల్ప్ అందుతుంది అంటే అది యూనివర్స్ పంపించే సంకేతమే. యూనివర్స్ పంపించే సపోర్టే. అర్థం చేసుకోండి. మరి ఈ సపోర్ట్ దొరకాలి అంటే మరి ముందు మనం నమ్మకాన్ని ఎంత పెట్టుకోవాలి. అందుకే నేను ఎప్పుడూ అంటా, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది కాదు. మీకేం కావాలి? ఆరోగ్యం కావాలా? డబ్బు కావాలా? మంచి రిలేషన్‌షిప్ కావాలా? అద్భుతమైన మనశ్శాంతి కావాలా? ఏం కావాలి? కావలసిన దాని వైపు ఫోకస్ పెట్టండి. అదే మీ గోల్ అయ్యి ఉండాలి. ఆ గోల్‌ని ఉన్నట్టు ఫీల్ అవ్వండి. చాలా సింపుల్ లాజిక్. మన దగ్గర అన్నీ ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పగానే బిహేవ్ చేస్తాడు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్‌లో లేనిది కూడా ఉన్నట్టు ఫీల్ అయితేనే అది మీ దగ్గరకు వస్తుంది. ఇది 100% వాస్తవం. ఈ ఒక్క పాయింట్‌ని అర్థం చేసుకోండి. అందుకే పరిగెట్టడం ఆపండి. పరిగెడితే రాదు. ఉరుకులు ఆపండి. నమ్మకంగా యూనివర్స్‌ని అడగండి మనస్ఫూర్తిగా. బయట నుంచి కాదు, లోపటి నుంచి ఫీల్‌తో అడగండి. నాకేంటి యూనివర్స్ తోడుగా ఉంది అని నమ్మకాన్ని యాడ్ చేయండి. అప్పుడు మీ దగ్గరికి మీరు కోరుకున్న ప్రతీదీ కష్టపడుకుంటేనే మీ దగ్గరకు వస్తుంది. ఇది 100% వాస్తవం. చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోండి. ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. దానికి రెగ్యులర్ ప్రాక్టీస్, విజువలైజేషన్, హోపోనోపోనో, మెడిటేషన్, ఎఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్, ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ అనే టెక్నిక్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా ఈజీగా మీరు అనుకున్నది పొందొచ్చు. మరి దీనికోసమే జూన్ 1 నుంచి జూన్ 1వ తారీఖు నుంచి 30 డేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.